సమానము చేయుదువని సెలవీయగా. దేవుని స్తోత్రం. ప్రియులారా, మరి మొదటి సమూయేలు గ్రంథము మరి దావీదు గారు చరిత్రను గురించి వ్రాయబడేటువంటి గ్రంథం ఇది. మరి చాలా విషయాలు ఉన్నాయి. మనం చదివింది చిన్న వచనమే కానీ ఆ వచనం వెనకాల చాలా గొప్ప చరిత్ర ఉంది. కానీ మరి ఆ గొప్ప చరిత్ర అప్పుడు మనం తెలుసుకునేంత సమయం కూడా లేదు కనుక మరి నేటి దినమున మన ప్రభు వల్ల ఆరాధన సమయమునకు కావలసినటువంటి ఒక మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. అది ప్రభు మాటగా మనము ధ్యానం చేద్దాం. అది నిజానికి మరి దావీదు గారు సౌలు సంతానములో ఉన్నటువంటి ఒక ఆయన నిమిత్తమై మాట్లాడిన మాట. ఎవరండి? సౌలు సంతానం. అంటే కొత్త నిబంధనలో సౌలు పౌలుగా కావున ఆయన కాదు. పాత నిబంధనలో రాజు అయిన సౌలు, ఆయన సంతానములో ఉన్నటువంటి ఒక ఆయన గురించి మరి దావీదు గారు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా గొప్ప మాట చెప్తున్నారు. మరి సౌలు సంతానములో ఉన్నటువంటి ఒక ఆయనతో దావీదు గారు చెప్పిన గొప్ప మాట, చాలా మంచి మాట. నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని. దేవుని స్తోత్రం. అదే మాట మరి బైబిల్ రిఫరెన్స్ తీయద్దు కానీ క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులతో చెప్పినటువంటి అమూల్యమైన మాట ఏంటంటే, ఈరోజు రాత్రికి పస్కా భోజనము ఏర్పాటు చేయండి. నేను మీతో కలిసి, నాతో మీరు కలిసి భోజనము చేసేదమని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మరి భక్తుడైన దావీదు గారు పలికినటువంటి మాట మన ఆత్మీయంగా మనము కొంచెం లోతుగా ఆలోచిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మాటతో సమానము చేసుకుందాం. హల్లెలూయా. మరి ప్రభు వల్ల అనగానే మనకు తెలుసు, రొట్టె ద్రాక్షరసం, రొట్టెను తినుట, ద్రాక్షరసం త్రాగుట. ప్రియులారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కూడా ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఆయన బల్ల యొద్దనే సదాకాలము భోంచేసే అవకాశం. హల్లెలూయా. మరి మార్చి నెల మొదటి ఆదివారపు దినమున దేవుని బల్లను మనము సమీపించడానికి వచ్చిన నీకు నాకు కూడా మరి గొప్ప ఆధిక్యత ఎంతకాలం ప్రభు ఇచ్చాడు మనకి. ఒక జనవరి నెలైనా, ఒక ఫిబ్రవరి నెలైనా, లేక ఒక మార్చి నెలైనా, లేకపోతే 2026వ సంవత్సరం మాత్రమేనా అని మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక మంచి మాట ఉంది. నీవు సదాకాలము అని ఉంది. ఏ కాలం అండి? ఎంతకాలం? సదాకాలం. మరి సదాకాలం అంటే మనము బ్రతుకు దినములన్నీ కూడా, హల్లెలూయా, ప్రభువారు నీకు నాకు ఆయుష్ ఎన్ని సంవత్సరాలైతే ఇచ్చారో ప్రభువైన యెహోవా దేవుడు మరి నీకు నాకు ఇచ్చిన ఆయుష్ ఉన్నంత వరకు మనం మరణించమండి. దేవుని స్తోత్రం. ఎంత మరణకరమైన యాక్సిడెంట్లు అయిపోయినా, ఎంత మరణకరమైనది త్రాగేసినా, తినేసినా, ఎంత భయంకరమైన తాపకరమైన సర్పములను మనం తొక్కేసినా ఏవి కూడా మనకు హాని చేయనేరవు. దేని స్తోత్రం. ఎందుకంటే ఆయుష్ ఇచ్చిన వాడు ఎవరు? దేవుడు. దేవుడు మనకు ఆయుష్ ఇస్తే సాతాను గారు తినడానికి వాడు ఏపాటి వాడు, వాడికి తీసే అధికారం లేదు. ఒకవేళ నీ దేహమును నా దేహమును
నీ శరీరమును నా శరీరమును, లేక నీ కుటుంబమును నా కుటుంబమును అనేకమైన వ్యాధులతో, బాధలతో, ప్రమాదములతో, యాక్సిడెంట్లతో, కష్టాలతో, నష్టాలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధలు పెట్టగలడేమో తప్ప ఏం తీయలేడు, మన ప్రాణం తీయలేడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయుష్ అనేది దేవుని చేతిలో ఉన్నది. హల్లెలూయా. ఒక ఆయుష్ పెంచగలడు, ఒక ఆయుష్ను తగ్గించగలడు. తగ్గించే అధికారం ఆయనకు ఉంది, హెచ్చించే అధికారం కూడా ఆయనకి ఉంది. ఒకవేళ ఆయన నీ బట్టి నా బట్టి సరిగా లేనప్పుడు ఒకవేళ ఆయుష్ను తగ్గించాడు అనుకోండి, ఏం ప్రభా నన్ను ఎలా చేసేవని అడగడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం. ఒకవేళ మన దేహం అంతా కుళ్ళిపోయి అంతటి వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, మంచం మీద పడి మూలుగుతున్న చాలా మంది అంటారు, ఏనైనా ఒకసారి నన్ను తీసేసుకోవచ్చు కదా, ఎందుకు నాయన ఈ శ్రమలో భరించలేకపోతున్నాను, ఈ బాధలు భరించలేకపోతున్నాను, ఈ శ్రమలు రోగాలు భరించలేకపోతున్నాను అనుకుంటారు. అనుకున్నంత మాత్రం చచ్చిపోతామా? చచ్చిపోతామా? చచ్చిపోం. మనం అనుకున్నంత మాత్రం చచ్చిపోం. అయితే మరి వృద్ధులైన వారిని చూసి, పిల్లలైన వారు, మనవళ్ళు మనవరాలైన వారు, కుమారులు కుమార్తెలైన వారు వారికి సాకిలి చేయలేక, పరిసరి చేయలేక చనిపోతే బాగుండును అనుకుంటారు. అనుకున్నంత మాత్రాన్ని వారు చనిపోతారంటే చనిపోరు. ఇప్పుడు వరకు అంటే మరి 90వ కీర్తన 3వ వచనం మనలో నెరవేరాలి. నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిచ్చే వరకు, ఆయన పిలిచే వరకు మనం చనిపోం. దేవుని స్తోత్రం. ఇది మాత్రం గ్యారెంటీ లేదు. అందుచేత మనం మరణముల గురించి కానీ, వ్యాధుల గురించి కానీ, కష్టముల గురించి కానీ, సమస్యల గురించి కానీ మన ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరత లేదు. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుంది, రిఫరెన్స్ తీయద్దు కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఎవడైనా మీ శరీరమును చంపుతానంటే భయపడకండి. దేవుని స్తోత్రం. ఇదండి, ఎవరైనా మీ దేహమును లేక మీ శరీరమును చంపుతానంటే భయపడకండి. కానీ ఎవరైనా మీ ఆత్మను చంపుతానంటే భయపడండి. దేన్ని చంపుతానంటే ఆత్మను చంపువానికి భయపడాలి. దేని బిడ్డలారా, మనం ఈ కడవర దినాల్లో ప్రభు చిత్తం ఏంటంటే సదాకాలము ఆయన బల్ల యొద్దనే భోజనము చేయాలన్నది దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. రక్షింపబడిన నీవు నేను కూడా ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు రాకడ వరకు, లేక మన ప్రాణ పోయే వరకు ఆయన బల్ల మీదే మనం భోజనం చేయాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. మరి అది అంత పని అండి. పాస్టర్ గారు, మార్చి 1వ ఆదివారం వచ్చింది కదా, నేను వచ్చేసాను కదా, రొట్టు ద్రాక్ష రసం తినేస్తాను తాగేస్తానంటే అయిపోయే పని కాదు. లేకపోతే మళ్ళా ఏప్రిల్ వస్తుంది, మళ్ళీ అప్పుడు తినేస్తాను తాగేస్తానంటే అయ్యే పని కాదు. ఒకసారి యోధా గారిని జ్ఞాపకం చేసుకోవాలి ఇలాంటి మాటలు వచ్చినప్పుడు. మరి యోధా గారు కూడా అలాగ అనుకున్నాడు. తన హృదయం సరిగా లేకపోయినా, తన మనసు సరిగా లేకపోయినా, తన భక్తి సరిగా లేకపోయినా, తన ప్రార్థన జీవితం సరిగా లేకపోయినా, వేషధారణతో కూడిన భక్తిని చేస్తూ కూడా ఆయన అనుకున్నాడు, నా హృదయం ఎవరికి తెలుసులే, ఇదిగో 12 మందిని సమకూడమన్నాడు కదా, వారితో పాటు నేను కూడా కూర్చుంటే అయిపోద్ది కదా, తినడమే కదా, త్రాగడమే కదా, ఆ బల మీద కనబడేది ఆ రొట్టె కదా, ఆ బల మీద కనబడేది ద్రాక్ష రసమే కదా అనుకున్నాడు. దేవుని స్తోత్రం. కానీ అదేంటండి, ఇది నా శరీరము, ఇది నా రక్తం అన్నాడు ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ 12 మంది శిష్యులు ఒకవైపు ఆరుగురు కూర్చున్నప్పుడు ఒక రొట్టెని విరిచి, మరి కుడివైపు ఉన్న వారికి ఒక మొక్క ఇచ్చి, ఎడవైపు ఉన్న వారికి ఒక మొక్క ఇచ్చి, ఇదిగో మీరు పంచుకు తినండి. ఏమన్నారండి? మీరు
ఒక్కరే తినేది కాదు. ఒక రొట్టె మొక్క ఎంతమంది సరిపోదు చెప్పండి? ఒకరు కూడా కడుపు నిండదు. కానీ ప్రభు అన్నాడు పంచుకుని తినండి. అంటే అది ఆకలి తీర్చేది కాదు, మన శారీరకమైన ఆకలి తీర్చేది కాదు అది. మరి కాసేపట్లో నీవు నేను కూడా తినే రొట్టు త్రాగే ద్రాక్ష రసం కూడా మన శారీరకమైన ఆకలి తీర్చేది కాదు, మన కడుపు ఆకలి తీర్చేది కాదు, కానీ మన ఆత్మ ఆకలి తీర్చేది. హల్లెలూయా. ఏ ఆకలి తీరుతుంది? నా ఆత్మ ఆకలి. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు ప్రభువారు. హల్లెలూయా. మన ఆత్మ నశించిపోకుండా మరి నెలంతా మార్చి నెలంతా కూడా మన ఆత్మ సజీవంగా ఉండడానికి, మన ఆత్మలో బలము పొందుకోవడానికి శరీరం చూడకూడదండి. మనం శరీరానికి ఎన్ని గాయాలు ఉన్నాయి, ఎన్ని రోగాలు ఉన్నాయి, ఎన్ని కుట్లేశారు, ఎన్ని ఆపరేషన్లు జరిగాయి, అవేం చూడొద్దు. మన అవయవాలన్నీ ఎంత అందవికారంగా అయిపోయాయి, యాక్సిడెంట్ వల్ల, ప్రమాదాల వల్ల, వ్యాధుల వల్ల, బాధల వల్ల. మరి కాళ్ళు చేతులు మన అవయవాలు ఎంత మరి వికారంగా ఉన్నాయి, అందవికారంగా ఉన్నాయి, చూడొద్దు. దేవుని స్తోత్రం. ఆత్మ ఎంత శుద్ధిగా ఉందని చూడాలి. దేవుని స్తోత్రం. పరలోకం చేర్చేది నీ దేహ సౌందర్యం కాదు, నీ అంతరంగ సౌందర్యమే. దేవుని స్తోత్రం. అనగా మన ఆత్మీయ జీవితం చక్కగా ఉండాలి. ఏముండాలండి? మన ఆత్మీయ జీవితం చక్కగా ఉండాలి, సుందరంగా ఉండాలి. అలాంటి వారితో ప్రభు చెబుతున్న మాట, సదాకాలము నా బల్ల మీదే మీరు భోజనము చేయుదురు. దేవుని స్తోత్రం. చేయుదురు అంటే ఇంకా అక్కడేం పురుషుల వేయలేదు, అది అలా కంటిన్యూ జరిగిపోద్ది. దేవుని స్తోత్రం. ఈ నెలకే భోజనం చేతురు, ఈ సంవత్సరమునకే భోజనం చేతురు లేదు అక్కడ. హల్లెలూయా. సదాకాలము మీరు అలా బ్రతుకున్నంత కాలం భోజనం చేస్తూనే ఉంటారు. నా బల్ల మీదే మీరు భోజనం చేస్తూ ఉంటారని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, మరి మనము దేనికి భయపడాలంటే, మొదటి ఆదివారం నేను వెళ్ళకపోతే, ఆ రొట్టె ద్రాక్ష రసం తిని త్రాగకపోతే నా ఆత్మ జీవింపదు, నా ఆత్మ జీవించదు, నా ఆత్మ బలహీనమైపోద్ది అనే భయం మనలో ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే శరీరం గురించి కాదు, శరీరం ఎప్పుడు బలహీనమే. మనం ఎంత తిన్నా బలహీనమే, ఏమి త్రాగినా బలహీనమే, అది ఎన్ని మందులు వేసుకున్నా బలహీనమే. దేవుని స్తోత్రం. కానీ ఇప్పుడు లేదా ప్రభువారు మాట్లాడేది ఆత్మ బలమును గురించి కాదు. ఎందుకంటే మరి ఆయన మాట్లాడేది శరీర బలమును గురించి కాదు, ఆయన మాట్లాడే ఆత్మ బలమును గురించి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎంత బలవంతుడైనా, శారీరకంగా ఎంత బలవంతుడైనా ఏదో రోజున బలహీనుడు అయిపోతాడు. ఎంత వీరుడు సూర్యుడైనా, ఏ వ్యాధి లేకపోయినా, ఏ బాధ లేకపోయినా, ఏ కష్ట నష్టం లేకపోయినా, అన్న వస్త్రాలు సమృద్ధిగుండి ఆయనకేటు పుష్టిగా తింటున్నాడు, బలము తగ్గలేదు, సత్తువ తగ్గలేదని నువ్వు అనుకున్నా, ఏదో రోజున వయసు మీరైనా ఏమవుతాడు? బలహీనుడు అవుతాడు. దేవుని స్తోత్రం. వయసు మీరిన తర్వాత అయినా బలహీనుడు అవ్వాల్సిందే శారీరకంగా, కానీ ఆత్మకు బలహీనత అనేది లేదు. నువ్వు ఆత్మీయ ఆహారం పెట్టినంత కాలం ప్రతి నెల మొదటి ఆదివారం వచ్చి మరి రొట్టెను తిని ద్రాక్షరసం త్రాగుట చేత ఆయన శరీరమైన రొట్టెను తిని ఆయన రక్తమైన మరి ద్రాక్షరసమును త్రాగినప్పుడు మనం ఎల్లప్పుడూ బలవంతులమే. దేవుని స్తోత్రం. అందుకే పౌలు గారు మాట చెప్తారు, ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడే బలవంతుని అంటాడు. హల్లెలూయా. అంటే శరీరం బలహీనంగానే ఉండొచ్చు, పౌలు గారు అంటే నా ఆత్మ ఎప్పుడు బలంగానే ఉంది. దేవుని స్తోత్రం. అది మనకు కావాలి ఈ రోజుల్లో. శరీరాలు అందరి బలహీనం అయిపోయాయండి అమ్మా. పూర్వకాలంలో అది తిండి కాదు, పూర్వకాలం పంటలు కాదు,
పూర్వల కాలం లాంటివి కాదు ఈరోజు. కాబట్టి ఎంత పరిశుద్ధుడు శరీరమైన, ఎంత గొప్ప భక్తుని శరీరమైన, తినే పదార్థములను బట్టి, ఆహారమును బట్టి శరీరం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? బలహీనంగానే ఉంటుంది. అది మర్చిపోకండి. శారీర బలహీనతను చూసి మీరు కృంగిపోయి ఆత్మను బలహీనపరచొద్దు. దేవుని స్తోత్రం. దేన్ని బలహీనపరచొద్దండి? ఆత్మను బలహీనపరచొద్దు. ఆత్మ ఎప్పుడు బలంగా ఉండాలి. మరి ఆత్మ ఎప్పుడు బలంగా ఉండాలంటే పిల్లరా, నువ్వు ఆత్మ వైపే చూడాలి తప్ప శారీరం వైపు చూడొద్దు. నిన్ను నువ్వు ఎప్పుడు చూసుకోవద్దు. ఏంటంటే నిన్ను నువ్వు ఎప్పుడు, అమ్మో నేను బలహీను కదా, నా కాలు బాగోలేదు, నా చేతులు బాగోలేదు, నేను నడుము బాగోలేదు, నాకు దేహం బాగోలేదు, నా కాళ్ళు నడవనెత్తలేదు, నా చేతులు సహకరిస్తలేదు, నా మెడలు సహకరిస్తలేదు, నా నడుము సహకరిస్తలేదు, చర్చిలోకి వెళ్ళి ఏం కూర్చోగలను అనేటువంటిది మనం శరీరాన్ని ఎప్పుడు చూడొద్దు. ఎప్పుడైతే మన శరీరాన్ని, శరీర బలహీనతలను మనం చూస్తామో ఆత్మ ఆటోమేటిక్గా బలహీనం అయిపోతుంది. ఆత్మ ఎప్పుడైతే బలహీనం అయిపోద్దో కురింగిపోతాం. ఇక నేను ఎవ్వరు బలపరచలేదండి, దేవుడు కూడా బలపరచలేదు. ఎందుకంటే నీ ఆత్మ కురింగిపోయినప్పుడు, నీ ఆత్మ కృషించిపోయినప్పుడు, నీ ఆత్మ బలహీనమైపోయినప్పుడు దేవునికి నీకున్న ఆ బంధం, ఆ సంబంధం, అనుబంధం అన్నీ కూడా తెగిపోతాయి. చెప్పండి, అన్నీ కూడా తెగిపోతాయి, బంధాలు తెగిపోతాయి. ఇంకా ఆయనకి నీకు సరి అయిన సంబంధం లేనప్పుడు మరి నువ్వు సదాకాలం ఆయన బల్ల మీద ఎలా కూర్చోగలవు? ఆయన బల్ల మీద కూర్చుంటే ధైర్యం నీకు ఉంటుందా? ఆయనతో నీకు సరైన సంబంధం లేకపోతే, ఆయన బలను సమీపిస్తే మరి నువ్వు ధైర్యంగా ఉండగలవా? ఇస్కరియోతు యోధా గారి సంగతి జ్ఞాపం చేస్తాడు. ఆయన కూర్చోగలిగాడా? చెప్పండి. ధైర్యం చాల్చాడు, స్వరాయించాడు, మొండికెత్తాడు. నేను కూర్చోపోతే నాలో తేడా ఉందని అందరూ తెలిసిపోద్ది. రోజు కూర్చుంటాను కదా, ఈరోజు కూర్చోలేను అనుకున్నాడు. రోజు కూర్చోవడం వేరు, బల్ల మీద ఈరోజు ప్రత్యేకంగా కూర్చోవడం వేరు. దేవుని స్తోత్రం. అలాగే నీవు నేను అనుకుంటావు చాలాసార్లు. ప్రతి ఆదివారం వెళ్ళడం లేదా? చర్చిలో నిలబడలేకపోతున్నామా? ఉంటున్నాం కదా, మరి ఇప్పుడు నిలబడలేమా? ఇప్పుడు కూర్చోలేమా? మొదటి ఆదివారం మరి ఎందుకు వెళ్ళలేను, ఎందుకు ఉండలేను అనుకోవద్దు. ఇదిగో యోధా గారు ప్రయత్నం చేశారు, కానీ ఫలితం దక్కలేదు. చూడండి, ప్రయత్నం చేశాడు కానీ ఎంతవరకు ప్రయత్నం చేశాడంటే రొట్టు తినే వరకు ప్రయత్నం చేశాడు. బిగపట్టుకుని కూర్చోాలనుకున్నాడు. ఎప్పుడైతే రొట్టె తిన్నాడో పిల్లరా, అంతరాత్మ ఒప్పుకుంటలేదు. నీవు ఇక్కడ కూర్చోడానికి యోగ్యుడువు కావు. నీ మైండ్ సెట్ బాగోలేదు, నీ ఆలోచనలు బాగోలేదు, నీ తలంపులు బాగోలేదు, నీ ఊహలు బాగోలేదు, నీ ఆలోచనలు బాగోలేదు. కాబట్టి ఇది నీ ప్లేస్ కాదు, ఇది ఎవరి ప్లేస్? పరిశుద్ధులు ఉండే ప్లేస్. ఎందుచేత ప్రభు ఒక మాట చెప్పాడు, నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. మరి ఆ ప్రభు బల్లలో మరి ఎవరు ఉండగలరంటే పరిశుద్ధుని బల్ల మీద కూర్చునే యోగ్యత, ధన్యత పరిశుద్ధులకే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని మనం ఏదో గొప్ప పరిశుద్ధులుగా ఫీల్ అయిపోవద్దు. హల్లెలూయా. నేను పరిశుద్ధులుగా ఎప్పుడు ఫీల్ అవ్వను, మీరు ఫీల్ అవ్వద్దు. చూడండి, ఇక్కడ మళ్ళా దావీదు గారి దగ్గరికి వెళ్దాం వెనక్కి. సౌలు గారు, రాజు అయిన సౌలు గారు చేసిన అపరాధములను బట్టి, దోషములను బట్టి తన వంశం అంతరికి, తన కుటుంబం అంతరికి కూడా శాపం వచ్చినప్పుడు అందరూ నాశనం అయిపోయారు. సౌలుతో సమస్తం నాశనం అయిపోయారు. మరి ఎందుకు మిగిలాడు? ఒకడు మిగిలాడండి. చెప్పండి, ఎందుకు మిగిలాడు? ఒకడు మిగిలాడు. కానీ దావీదు గారు చాలా బాధపడుతున్నాడు. అరే, దేవుని చేత అభిషేకించబడిన వాడు సౌలు, అలాంటి ఆయన నాశనం అయిపోవడం ఏంటి? ఆయన కుటుంబంలో ఎవరైనా ఒక్కరైనా మిగిలేరా అని ఆయన ఆలోచన చేసేదండి. తెలుసుకోమన్నాడండి. తెలుసుకుంటే ఒక్కడు దొరికాడు. దేవుని స్తోత్రం. చెప్పండి, ఒక్కడు దొరికాడు, మిగిలాడు. మరి ఎలా తప్పించుకున్నాడో దేవునికి తెలియాలి.
అప్పుడు దావీదు అన్నాడు, ఆయన పిలిపించుకురండి, దేవుని స్తోత్రం. అది నిజానికి యోగ్యుడు కాదు, ఒక శాపగ్రస్తుని కుటుంబంలో జన్మించాడు. అలాగని మరి సౌలు శాపగ్రస్తుడు కాదు, శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. చెప్పండి, శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. నిజమే, చాలాసార్లు మనం శాపగ్రస్తులు కాదు, మనలో ఉన్న స్వభావాలు బట్టి, మన క్రియలను బట్టి, మన భక్తిహీనతను బట్టి, మన అపరాధములను బట్టి మనము కూడా శాపగ్రస్తులుగా మార్చబడతాం. దేవుడు మరి ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఎవరిని ఎన్నుకున్నాడు చెప్పండి? సౌలునే. దావీదు మొదటి రాజు కాదు, దావీదు మొదటి రాజు కాదు, సౌలునే ఎన్నుకున్నాడు. కానీ సౌలుకి అధికారం వచ్చాక పెద్దలు చెప్తారు కదా, కళ్ళుని ఎత్తుకొచ్చే అంటారు కదా, అలాగైపోయారు. నేనేంటి ఇశ్రాయేలుకి రాజులు అయిపోయాను, నా అంతటి వాడు లేడు, నా అంతటి భక్తులు లేడు, నా అంత ప్రార్థన పరులు లేదు, నా అంతటి తెలివైన వాడు లేడు, నా అంత వీరుడు సూర్యుడు లేడు అనుకుని గర్వపడ్డాడు. ప్రభు వెంటనే దింపేశాడు. దింపేసి దావీదును రాజుగా గద్దెక్కించాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ అప్పుడు ఈయన ఏం చేసుకోవాలి? సౌలు గారు, అరే నా బుద్ధి సరిలేదు కాబట్టి, నా భక్తి సరిలేదు కాబట్టి దేవుళ్ళని దింపేసి దావీదు గారిని రాజుగా చేసేదాన్ని ఎప్పుడైనా మనసు మార్చుకుని ఏం చేయాలా? భక్తిలో స్థిరపడాలి. అలా చేయలేదు, కక్ష పెంచుకున్నాడు. అసలు దావీదే లేకపోతే నా అధికారం పోను కదా, దావీదు కాకపోతే ఇంకొకడు వస్తాడు. దేవుని స్తోత్రం. వాడు కాదు ఇంకొకడు వస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎన్నుకోవాలంటే మరి సౌలే అక్కర్లేదు, దావీదే అక్కర్లేదు. కానీ సౌలు ఎవరి మీద కక్ష పెట్టుకున్నాడంటే దావీదు మీద పెట్టుకున్నాడు. ఆడు తప్పాడు దిద్దుకోకుండా, ఆడు స్వభావం మార్చుకోకుండా దావీదుని చంపేస్తే చూసారా, శత్రువుల పని ఏంటంటే అంతే, చంపేయడమే, చంపేద్దాం ఉండవే, ఇంకా ఇంకేం ఆలోచన ఉండదు. చూసారా, అనుకుని చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే ప్రభువారు కొంచెంలో తప్పించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ప్రభు అనుకున్నాడు, ఇంకా లాభం లేదు, మారడో అని ప్రభు వదిలేశాడు, సర్వనాశనం అయిపోయాడు. అలాంటి కుటుంబంలో ఒకరు మిగిలితే దావీదు గారు వాడిని రప్పించి అంటున్నాడు, నువ్వు భయపడకు. హల్లెలూయా. నేను ఒంటరివాడిని అయిపోయాను, నాకు కుటుంబం లేదు, నాకు బంధువులు లేరు, నాకు మిత్రులు లేరు, నాకు స్నేహితులు లేరు, భయపడొద్దు. దేవుని స్తోత్రం. ఆ 7వ వచనం మొదట్లో అది ఉంది. అందుకు దావీదు అన్నాడు, నీవు భయపడొద్దు. దేవుని స్తోత్రం. నిజమే, చాలా సార్లు నీవు నేను కూడా అలాగే అనుకుంటున్నాం. నేను ఒంటరివాడిని, నాకు ఎంతమంది ఉన్నా, నా వ్యాధుల్లో, నా బాధల్లో, నా శోధంలో, నా సమస్యల్లో నాకు ఎవరు లేదు అనుకుంటున్నాం. అందరూ ఉన్నారు ఎందుకు అనుకుంటున్నాం. శుద్ధిపులాగా మన ఒంటరి వారమైనా, అదిగో ఒంటరి వాడిగా ఉన్నవాడిని వెతికి దావీదు రాజు ఎలాగైతే తన కోటలోకి రప్పించాడో, తన బల్ల మీద కూర్చుని సదాకాలం భోజనం చేసే అవకాశం ఇచ్చాడో, అలాగే మరి నీవు నేను ఒంటరి వారమైనా దేవుని యందు భయభక్తులు గలవారమైతే, దేవుని యందు విశ్వాసం గలవారమైతే ఆయన మనకు తోడుకుంటాడు. హల్లెలూయా. మరి వాస్తవమైన చరిత్ర మనం చూస్తే ఏ యోగ్యత లేని వ్యక్తిని దావీదు గారు ఇప్పుడు ఏం చేశాడు? తనతో భోజనం చేయడానికి తన బల్ల మీద కూర్చోబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే ఈ రోజున మనం ఏ యోగ్యత లేని, ఎలాంటి గొప్పతనము లేని, మరి నిన్ను నన్ను కూడా ప్రతి నెల ఆయన బల్ల దగ్గరికి సమీపించే యోగ్యత, ఆయన బల్లలో పాలు పంపులు పొందే ధన్యత, ఆయన బల్ల మీద కూర్చుని భోజనం చేసే ధన్యత ప్రభు ఇచ్చాడంటే అది ఆయన ఉచితమైన కృప. హల్లెలూయా. అందుకే మనం ప్రతి నెల మొదటి ఆదివారం ఏ కీర్తన చదువుతామండి? 136 కీర్తన మొదటి మాట లైన్ ఒకరు చదివితే అందరం అనేది ఆయన కృప నిరంతరం. గొప్ప మాట అది. కేవలము నీవు నేను ప్రభు బల్ల దగ్గర సమీపించడానికి, ప్రభు బల్ల దగ్గరికి వచ్చే అర్హత లేని వారు, ఆయన బల్లను ముట్టుకునే అధికారం లేదు. ప్రియులారా, ఆయన బల్ల అపవిత్రంగా ముట్టుకున్నవారు బైబిల్ గ్రంథములో
మరి ఎంతో మంది చనిపోయారు. ఇదండి, ఎంతో మంది రాజులు సైతం కూడా శాపగ్రస్తులు అయిపోయారు. దేవాలయంలోనికి ప్రవేశించి ఆ సముఖపు రొట్టెలు తిన్నవారు, అంటే ప్రభు బల్ల రొట్టెలు తిన్నవారు, ఆ ప్రభు బల్ల పాత్రలో తమ సొంతానికి వాడుకున్నవారు దేవుని మందిరములో ఒక్కసారి ప్రతిష్ఠించిన నీవు ఏ వస్తువు సమర్పించుకున్నా, మరి ఈ వస్తువులు దేవుని కొరకు నీవు ఇచ్చినా అది మరలా నీదనే మాటను మర్చిపోవాలి. హల్లెలూయా. మరి పల్లెటూరులో తెలియక ఒక పొరపాటు చేస్తుంటారండి. నేను చేపలు కొన్నాను కదా, ఈరోజు మా ఇంటి దగ్గర ప్రార్థన కట్టి నేను కొన్న చేపలు పట్టుకెళ్ళి వాడేసుకుంటాను అనుకుంటా. పాత్రలు నేను కొన్న పాత్రే కదా, ఈరోజు మా ఇంటి దగ్గర శుభకార్యం జరుగుతుంది కదా, సచ్చులో ఉన్న పాత్రలు నేను వెళ్ళి ఆ వంట పాత్రలు పెట్టి వాడేసుకుంటాను, తప్పే ఉందిలే అనుకుంటా. నోనో, ఒక్కసారి ఒక పాత్ర అయినా, ఒక కుర్చీ అయినా, లేకపోతే ఒక సాప అయినా, అది ఏదైనా కావచ్చు, ఏ వస్తువు అయినా సరే, మరి ప్రభుకి సమర్పించిన తర్వాత అది ప్రభు మందిరములోనే వాడబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే బైబిల్లో కొంతమంది రాజులు తెలియక తప్పు చేస్తే శాపగ్రస్తులు అయిపోయారు. కానీ అలాంటి కోపకు చెందిన మరి నిన్ను నన్ను కూడా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉచితమైన కృప చేత మనలను రక్షించి ఆయన బల్లను సమీపించి సదాకాలము ఆయన బల్ల మీదే భోజనము చేసే అవకాశం మనకి ఇచ్చారు. హల్లెలూయా. ఎంత ధన్యులమండి మనలో కూడా ఇంకా చాలా మంది బాప్తిసం పొందని వారు ఉన్నారు. మారు మనసు పొందిన, పాపక్షమాపణ పొందకుండా, మరి బాప్తిసం పొందకుండా, ఇంకా పరిశుద్ధాత్మను పొందకుండా ఉన్నవారు ఉన్నారు. మరి వారు ప్రభు బల్లలో పాలు పంపులు పొందే అధికారం ఉందండి? లేదు పిల్లరా. ప్రభు బల్లలో పాలు పంపులు పొందాలంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనాన్ని నెరవేర్చిన వారు ఉండాలి మనం. దేవుని స్తోత్రం. చెప్పండి తీయగా, మీకు అందరూ తెలిసి, ఒకటి మారు మనసు పొందాలి, రెండోది పాపక్షమాపణ పొందాలి, మూడోది బాప్తిసం పొందాలి, నాలుగోది పరిశుద్ధాత్మను పొందాలి. ఈ 4 అర్హతలు ఏ మానవుని జీవితంలో, ఏ క్రైస్తవుని జీవితంలో, ఏ విశ్వాస జీవితంలో, ఏ సంఘ బిడ్డల జీవితంలో ఉంటాయో వారికి సదాకాలము కూడా ప్రభు బల్ల మీద కూర్చుని భోజనం చేసే అధికారం ఇవ్వబడ్డది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఎంత గొప్ప భాగ్యమును చాలా మంది ఇట్టే పోగొట్టుకున్నారు. దేవుడు ఎంత గొప్ప అవకాశం చాలా మందికి లేక బాధపడుతున్నారు. ఇలాంటి అవకాశం లేక బాధపడుతుంటే మన సంఘ బిడ్డల్లో చాలా మంది ఎంత గొప్ప భాగ్యాన్ని, అవకాశాన్ని, ఆధిక్యత దేవుడు మనకిస్తే వాళ్ళ ఈ నెల వెళ్ళకపోయేది, వచ్చే నెల వెళ్తాను తప్పగా ఏప్రిల్ మొదటి ఆదివారం వెళ్ళి ఆ రొట్టె ద్రాక్ష తీసుకుంటే సరే అయిపోతుంది అనుకుంటున్నాను. నోనో, నేను స్తోత్రం. అది నువ్వు తృప్తి పడవచ్చు, నేను తృప్తి పడవచ్చు. కానీ పిల్లరా, నీ అంతరాత్మ కృషించిపోద్దని మర్చిపోకు. నీ ఆత్మ కృంగిపోతుంది. నువ్వు ప్రభు బలను స్వీకరించకపోతే దేవునితో సంబంధం, దేవునితో సన్నిహితం లేక నీ ఆత్మ మరి ఇదిగో సన్నగిలిపోతుంది, బలహీనపడుతుంది అన్న మాట మనం మర్చిపోయి ఎన్నో ఆదివారాలు, మరి ముఖ్యంగా ఎన్నో ప్రభు వల్ల ఆరాధనలు మనం మానేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. సరేండి, మనం అనుకుంటాం తప్పని ప్రయాణం అండి, తప్పని ఉద్యోగం డ్యూటీ పడిపోయిందండి, తప్పని వ్యాపార డ్యూటీ పడిపోయిందండి. దేవుని స్తోత్రం. చూడండి, చిన్న బిడ్డ అయినా రాజకుమార్ వచ్చేసింది, డ్యూటీలోంచి వచ్చేసింది. చూసారా మీరు? హల్లెలూయా. ప్రభుత్వానికి వచ్చేసిన బిడ్డ పోగొట్టుకోకూడదని వాళ్ళ అమ్మ నాన్నేమన్నారు, నేనేమన్నా, నువ్వేమన్నా తీసుకోపోతే వాళ్ళే డ్యూటీ చేసుకుంటుంది కదా, ఉద్యోగం చేసుకుంటా అనుకుంటాం. కానీ ఆ బిడ్డ ఒప్పుకోలేదు. దేవుని స్తోత్రం. నిజమే, ప్రభు వల్ల పోగొట్టుకోకూడదు. ఈ సమయం పోతే మరలా నీకు నాకు రమ్మంటే రాదో. మనం అనుకుంటున్నాం, ఊహించుకుంటున్నాం. మరి మే మార్చి మొదటి ఆదివారం పోతే ఏప్రిల్ మొదటి ఆదివారం వస్తుంది కదా అనుకుంటున్నాం. అప్పుడు వరకు ప్రభు రాకడ ఆగుతుందో చెప్పలేం. అప్పుడు వరకు నీ ప్రాణం పోకుండా ఉంటుందో ఉండలేమో చెప్పలేం.
అప్పటి వరకు నీకు బల్లనిచ్చే ఈ పాస్టర్ గారు బ్రతుకుంటాడు ఉండొచ్చు చెప్పలేము. దేవుని స్తోత్రం. ఏది గ్యారంటీ కాదు. అందుకే నేడు అని ఆ సమయం ఉన్నప్పుడే దాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఆ సమయాన్ని పోకుండా మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. అది ఎవరి చేతిలో ఉంది? మనం అంటే సింపుల్గా దేవుడే తెచ్చుకోవాలని, నన్ను దేవుడే నడిపించుకు రావాలండి, దేవుడే ఎత్తుకుని తీసుకురావాలంటాం మనం. హల్లెలూయా. అది తప్పు కదా. అది దేవుడు తీసుకొస్తాడా? నువ్వు రావాలని మనసు నీకు ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఆ దీవుని పోగొట్టుకుంటాను, ఆశీర్వాదం మరి పోగొట్టుకుంటాను అనుకోవాలి. నువ్వు ఆ భయం నీలో ఉండాలి. అలా కాకుండా సింపుల్గా సాకులు చెప్తాం. దేవుడు పిలుచుకుంటే ఎందుకు రానండి, దేవుడు రమ్మంటే ఎందుకు రానండి అని బచ్చి వెళ్తాడు నిన్ను. మత్తయి సువార్త 11:28 చదవలేదు ఎప్పుడును, వెళ్ళలేదా ఇప్పుడును? మరి ఎన్నిసార్లు పిలుస్తాడు నిన్ను? ఎన్నిసార్లు పిలుస్తాడు? ఆయన ఎప్పుడో 2026 సంవత్సరాల క్రితమే పిలిచేసినాడు. దేవుని స్తోత్రం. ఆయన పిలుపు నువ్వు పెడసని పెట్టావు. ఎక్కడ పెట్టావు? పెడసని పెట్టావు. ఆ మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఉన్న ఆ స్త్రీ 12 సంవత్సరాలు పెడసని పెట్టింది. 12 సంవత్సరాల తర్వాత ఒళ్ళు గొల్లైపోయింది, ఇల్లు గొల్లైపోయింది, మా ధనము పోయింది, బలము పోయింది, బలము పోయింది. అప్పుడైనా ఈ మాట తినవలసి వచ్చిందా లేదా? అలాంటి స్థితి మనకు రాకుండా చూసుకోండి. హల్లెలూయా. అలాంటి స్థితి వచ్చాక వద్దామంటే అది గొప్ప విశ్వాసం కాదు. ఇక మేడలు, మిద్దులు, ఆస్తులు, అంతస్తులు, అందం, సందం, ఆరోగ్యం, బలం, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ ఉన్నప్పుడే నువ్వు ప్రభుని నమ్ముకుంటే ధన్యురాలు. దేవుని స్తోత్రం. ధన్యుడు. హల్లెలూయా. చాలా మంది అంటారు ప్రభు దగ్గర రావడం భాగ్యం లోటండి, అన్నీ ఉన్నాయంటారు. నేను అలాంటి మాటలు మనం ఆలోచించకూడదు. కానీ ఇక్కడ చూడండి, ఏ యోగ్యత లేని సౌలు సంతానములో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దావీదు గారు గుర్తించి ఆయన పిలిపించి, ఇదిగో నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయాలి, చేయించుండు అని ఎలాగైతే చెప్పాడో అలాగే మరి కడవర దినాల్లో, అంచె దినాల్లో మరి నీకు నాకు ఏ యోగ్యత లేకపోయినా ప్రభు నిన్ను నన్ను కూడా పిలుచుకుని మనల్ని మార్చి మన పాపాలు ఒప్పింపజేసి మనం బాప్తిస్మం పొందేలా చేసి మన పరిశుద్ధాత్మ పొందేలా చేసి ఆయన బల్ల యొద్ద మరి ఇదిగో కూర్చునే యోగ్యత, కూర్చునే ధన్యత ప్రభువారు మనకి ఇచ్చినందుకు మనము చాలా ధన్యులు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత, భాగ్యం ఇచ్చిన మనం ఆయనకి ఏల్చిన ఒక్క మాట చదువుకుని మనం ముగించుకుందాం. మరి 2వ సమూయేలు గ్రంథంలోనే 19వ అధ్యాయం 28వ వచనం చదివి ముగించుకుందాం. 19వ అధ్యాయము 28వ వచనం. నా తండ్రి ఇంటి వారందరూ ఏంటంటే నీ దృష్టికి మేము ఎలాంటి వారు? మృతులమైన వారమైనట్టుండగా నీవు చదవండి. ఎక్కడండి? నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. దేవుని స్తోత్రం. చాలు తల్లి, మంచి మాట, ఎంత గొప్ప మాట అండి. మనం అందరం ఒకానొక రోజున ఎవరమాట? మృతులు. ఎందుకు? సజీవుగా ఉన్నాం. ప్రకటన అన్నాడు జీవించుతున్నామన్నా పేరు మాత్రం ఉందిగా, నీవు మృతులువే. మన ఆత్మీయ జీవితంలో మన మృతులుగా, చనిపోయిన వారుగా, చచ్చిన వారుగా ఉన్న నిన్ను నన్ను కూడా మన ఆత్మలో మరలా బ్రతికింపజేసి ఆయన భోజనపు బల్లలో పాలు పంపులు పొందివారిలో మనల్ని ఉంచాడు. దేని స్తోత్రం. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. మరి నీవు నేను కూడా ఎంత విశ్వాసము కలిగి ఉండాలో ఈ మాటలను బట్టి ఒక నిమిషం మనం మరి మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను పిలుచుకొని పట్టుకొని నశించిపోతున్న నన్ను వెతికి రక్షించి నీ సాక్షిగా నన్ను వాడుకోవడానికి నీ బల్లను సమీపించే యోగ్యత, ధన్యత
నీవు నాకు ఇచ్చినందుకు నీకు వందనములు ప్రభువా, వందనములు ప్రభా అని దేవుని మనము స్తుతించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పిల్లగా ప్రేమమయుడా యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్ర. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, బలమైన కార్యములు చేయవాడాన్ని స్తోత్ర. మీ కృప, మీ కరుణ, మీ కటాక్షములు నాకు మాకు మెండుగా దయచేయండి నాయనా. నీ బలను సమీపించే యోగ్యత, ధన్యత మీరు మాకు ఇచ్చారు. ఇదిగో అలనాడు సౌలు కుటుంబంలో యోగ్యత లేని ఒక వ్యక్తిని కనుగొని మరి దావీదు గారు సదాకాలం నాబల యొద్దనే భోజనము చేయించు ఉండుమని ఎలాగైతే సెలవిచ్చాడో ప్రభా, అలాగే నాకు మాకు కూడా ఏ యోగ్యత లేని మా జీవితంలో నాయన మీరు మార్చి పరిశుద్ధపరిచి నీ బలను సమీపించే యోగ్యత, ధన్యత ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.